అన్యాయస్తుడు అని రాయబడింది. ప్రియ నా దేవుని బిడ్డలారా, అన్యాయస్తుడైన రాజు దగ్గరికి ఆమె పదే పదే వెళ్ళటం వల్ల ఆ అన్యాయస్తుడైన రాజు ఏమైపోయాడంటే న్యాయాన్ని తీర్చడానికి తాను ఇష్టపడటానికి వారసుడయ్యాడైన. హల్లెలూయా. కారకుడయ్యాడైన. విషయం ఏంటయ్యా అంటే చూడండి, అతడు న్యాయవంతుడుగా మార్చబడటానికి ఒక విధవరాలు కారకురాలయ్యింది. ప్రైజ్ ది లార్డ్. కనుక పిల్లరా, నేను చెప్పేది ఏంటయ్యా అంటే మనము యథార్థంగా ఉండాలి. రెండోది, న్యాయవంతుడుగా మనం ఉండాలి. న్యాయము తీర్చడానికి అతడు ముందుకు రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఆ విధవరాలలో న్యాయమైన మనసు ఆమెకున్నది. హల్లెలూయా. న్యాయమైన ఆలోచనలు తనకున్నాయి. కనుక అన్యాయస్తుడైనప్పటికీ కూడా న్యాయము చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఏమైనా అన్యాయం జరుగుతుందా? నీకేదైనా సమస్య వచ్చిందా? నీకేదైనా బాధ వచ్చిందా? ప్రియ నా దేవుని బిడ్డలారా, గమనించండి. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నువ్వు ఎక్కడికి రావాలయ్యా అంటే దేవుని మందిరానికి రావాలి. ఆమేన్. దేవుని మందిరంలో ఉన్న ఆ ఆనందాన్ని, దేవుని మందిరంలో ఉన్న ఆ సంతోషాన్ని, ఆ యథార్థతని దేవుని సన్నిధిలో నీవు కుమ్మరించుకున్నప్పుడు ప్రభు నీ పట్ల అనేకమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు ఆయన.